అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. నేను అడ్వకేట్ కిషోర్ బాబు. ప్రశ్న రావణ్ విషయంలో ఓపా చట్టం ఆయన మీద పెట్టారు, మనందరికీ తెలుసు. ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, అది తెలిసిన విషయమే. అయితే దానికి ముందు జడా శ్రావణ్ గారు 4 సార్లు ఆయనకు బెయిల్ తీసుకొచ్చారు వరుసగా. ఆ తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జడా శ్రావణ్ గారు ఏమన్నారంటే, ఈ రావణ్ విషయము అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఐఎమ్ సారీ టు సే, ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ విషయంలో రెస్పాండ్ కావట్లేదు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది, ప్రతిపక్ష పాత్ర మరి ఆయనే పోషిస్తున్నారు అన్నట్టుగా జడా శ్రావణ్ గారు మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ రెస్పాండ్ అయింది, వారి బృందం రెస్పాండ్ అయింది, వారి లాయర్స్ రెస్పాండ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. తర్వాత మరి వారు ఆ విషయాన్ని, ఆ కేసుని వాళ్ళు టేకప్ చేశారు. వారి ప్రశ్న రావణ్ బృందం అంతా వారిని కలిసింది, వారిని టేకప్ చేశారు, ఆ కేసు కూడా టేకప్ చేశారు. కాబట్టి ఈయన ఎన్ఓసి ఇచ్చేసి జడా శ్రావణ్ గారు మరి వారి కేసు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది బాగానే ఉంది. అంటే జడా శ్రావణ్ గారు అప్పుడు చెప్పారు, వైఎస్ఆర్సీపీ స్పందించింది. మరి ఎప్పుడో జరిగిన ఆకివీడు ఆ గొంతేనమ్మ టెంపుల్ విషయంలో దళితులకు అంత అన్యాయం జరిగినప్పుడు మరి ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ మాట్లాడలేదు. మరి దళితులు మా మేనమావలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నపిల్లలు వారి మేనమావని నేను అంటాడు. అంటే ఇవన్నీ బాగానే ఉంది చెప్పుకోవడానికి. కానీ మరి ఊరు మొత్తాన్ని ఖాళీ చేయించినప్పుడు ఆకివీడులో రఘురామకృష్ణరాజు గారు మరి పోలీసులను దింపి అక్కడ మరి ఆ పోలీసుల పహారాలో మరి వారు ఆ యొక్క గొంతేనమ్మ టెంపుల్ని కూల్చివేయటం జరిగింది. అది అంత మన అందరికీ తెలిసిన విషయం. ఆ సమయంలో కూడా ఎప్పుడు కూడా లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. అంటే ఏంటి దీని అర్థం? వీళ్ళతోటి పని లేదు. ఒక పక్క రఘురామకృష్ణరాజు గారు అంటానే ఉన్నారు, మాకు దళితుల ఓట్లతో పని లేదు, మాకు అవసరం లేదు అంటూ ఉన్నారు. ఓకే, అదే ఒకవేళ నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే విషయమా, అదే నిజమా? దళితుల ఓట్లు అవసరం లేదా? ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుండగా అందులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరి ప్రశ్న రావణ్ విషయం వచ్చింది. సరే, ఆయన్ని జైల్లో పెట్టారు, బాగానే ఉంది. వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టులో ఆ విషయమై మరి ఫైట్ చేస్తూ ఉన్నారు. అది ఒక విషయం. రెండోది, ఈరోజు రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. అనగా రామాలయం అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అన్న దానిలోకి వచ్చింది. సరే, అది సంతోషమైన విషయము. అక్కడ మరి రామభక్తులందరూ కూడా ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే జడా శ్రావణ్ ఇప్పుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, ఏ పార్టీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. మరి దళితులకు తీసుకెళ్ళి ఆ ఆకివీడులో మరి అంతమంది మీద కేసులు పెట్టించి ఊరు మీద కేసులు పెట్టారు. మగవాడు అనేవాడు వారందరి మీద కేసులు పెట్టేశారు. అంత ఘోరమైన కేసులు పెట్టినప్పుడు ఒక్క మాట కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వారు ప్రతిపక్షంలో ఉన్నారు, వారి అనుచరులు కానీ లేకపోతే లాయర్లు కానీ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జడా శ్రావణ్ గారు మళ్ళీ అంటున్నారు ఏమంటే, రావణ్ గారి విషయంలో అప్పుడు వైఎస్ఆర్సీపీ టేకప్ చేసింది విషయాన్ని. ఇప్పుడు మరి ఆకివీడు దళితుల విషయంలో రామాలయం కేసు రఘురామకృష్ణరాజు గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే, మరి పట్టించుకోవట్లేదు, ప్రతిపక్ష నాయకుడు అసలు మాట్లాడట్లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. సరే, రూలింగ్ పార్టీ ఉన్నారు, కూటమి ప్రభుత్వం, వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. మరి ప్రతిపక్ష నాయకుడికి ఏమైంది, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? అంటే జై భీమ్రావ్ పార్టీ అధినేతగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయం మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఈయన మాట్లాడితేనే వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మరి ఈ యొక్క ఇంటర్ కనెక్షన్ ఏందో మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఎట్టకేలకు ఈయన మాటల ద్వారా వారి చేత మాట్లాడిస్తూ ఉన్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు పాత్ర
జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన పోషిస్తూ ఉన్నాడు. చాలా ధైర్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెనక మరి ఎంతమంది ఉన్నారు అనేది ఒక విషయం. ఇప్పుడు గణనీయంగా పెరిగిన మాట నిజమే. ఎలక్షన్ అప్పుడు ఓట్స్ రాలేదని ఆయన మీద విమర్శ ఉంది. ఎక్కువ ఓట్లు రాలేదని, మరి కొత్తగా పెట్టిన పార్టీకి ఓట్లు రావు. కానీ ఇప్పుడు ఆయన మీద మంచి సాఫ్ట్ కార్నర్ దళితుల్లో ఉందన్నమాట నిజం. ఎందుకంటే దళితులకు ఏదైనా సమస్య జరిగితే ముందుండి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ముందుండి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కేసులకు మరి భయపడకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఒక పక్కన ఆయన గురించి చక్కగా అర్థమవుతూ ఉన్నప్పుడు మరి ప్రతిపక్షం కూడా భయపడే స్థితికి వచ్చింది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జడా శ్రవణ్ గారు ప్రతిపక్ష నాయకుడు కాదు, లేక ఆయన సామాన్యమైన చిన్నపాటి ఒక పార్టీని పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు రెస్పాండ్ కావాలంటే జడా శ్రవణ్ గారు మాట్లాడితేనే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఇదే అర్థం కాని సమస్య ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆయన చెప్తేనే జరుగుతుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈ ఆకివీడి విషయంలో కూడా ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. ప్రశ్న రావణి విషయంలో ఈయన చెప్తేనే వారు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మరలా జడా శ్రవణ్ గారు చెప్తా ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ క్యాడర్, లేక వైఎస్ఆర్సీపీ లాయర్స్, లేక వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, అధినేత మరి దళితుల విషయంలో ఏదైనా మాట్లాడతారా, లేక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు దళితుల ఓట్లు అవసరం లేదా అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది. అక్కడ హిందువులు లేరు, రామా టెంపుల్ మాకు అవసరం లేదు అన్న సందర్భం అక్కడ ఉంది. అయితే సుప్రీంకోర్టు మరి ఎప్పటి నుంచో రామా టెంపుల్ అక్కడ ఉంది అనేది సుప్రీంకోర్టు మరి రఘురామకృష్ణరాజు గారు లాయర్స్ వారి వాదన విని ఏకీభవించిన తర్వాత మరి మాట్లాడటానికైతే వీలు లేదు ఎవరు కూడా. కాబట్టి సుప్రీంకోర్టు ఆ విధంగా ఇచ్చింది కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే అధికారులు మరి ప్రభుత్వానికి పరిస్థితులకు లోబడి ఆ పర్మిషన్స్ అవన్నీ కూడా ఇచ్చారు అనేది జడా శ్రవణ్ కుమార్ గారి వాదన. అయితే కూడా ఏమైనప్పటికీ మన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా లేదా అనేది. ఆయన భావం అదే. ఎవరి భావము? జడా శ్రవణ్ గారి భావం అదే. ఎవరో దీనిలో పట్టించుకోవటం లేదు అనేది ఉంది. అయితే రాబోయే రోజుల్లో దళితుల ఓట్లు లేక దళితుల మన్ననలు పొందేది జడా శ్రవణ్ కుమారేనా, లేక వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం కూడా వారు కూడా మరి దళితుల ఓట్లు పొందుతారా, దళితుల్ని గెలవగలుగుతారా అనేది చూడాలి. అందరికీ నమస్కారం.